ఎప్పుడు పెళ్ళయింది? నాకా నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు అయింది? నాకు 10 సంవత్సరాలు ఉండొచ్చు విద్య 10 సంవత్సరాలా? అంతే. నీకెంత? 16 16 హలో సంవత్సరాలు. అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా తాతయ్యతో కాసేపు ముచ్చట్లు అనమాట. ఫస్ట్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాం. మీలో ఎంత మందికి అమ్మమ్మ గారి ఇల్లు అంటే ఎమోషన్ ఉంది? ఆ రిలేషన్షిప్, ఆ డేసే వేరు కదా. అసలు నాకు నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఉన్న స్వీట్ మెమరీస్ కానీ, రిలేషన్షిప్స్ కానీ, బాండింగ్స్ కానీ అన్ని చాలా ఇష్టం. ఫ్యామిలీ అంతా కలిసి సమ్మర్ లో రావడం, ఆ సమ్మర్ లో మేము చేసే అల్లరి తట్టుకోలేక గ్రాండ్ పేరెంట్స్ మా మీద అరవడం, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఎమోషనల్ అవ్వడం, ఇదంతా చాలా బాగుండేది ఆ రోజుల్లో. సో మేమైతే ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఒక ఆఫ్టర్నూన్ లంచ్ కి ప్లాన్ చేసుకున్నాం అనమాట. వెళ్తున్నాం అనగానే మా తాతయ్యతో పాత ముచ్చట్లన్నీ అది కూడా స్వీట్ మెమరీ లాగా ఉంచాలి అని ఒక థాట్ ఉండే, అందుకే ఈ వీడియో. యాక్చువల్గా మా పెళ్లిళ్ళు అయ్యాక మేము వెళ్ళడం చాలా తక్కువ. ఇవాళ కూడా అందరు ఉన్నారు అని చెప్పేసి మేము వెళ్ళాము. నేను ఎప్పుడైనా సరే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనగానే రెక్కలు వేసుకొని మరి ఏమో నాకు మా తాతయ్యతో ఉన్న కనెక్షన్ కొంచెం వేరే. అందరినీ చూసి నన్ను చూస్తుంటే నేను చాలా లక్కీ అనుకుంటా మా అమ్మమ్మ వాళ్ళ విషయం. ఇతనే మా మామయ్య, మెయిన్ పిల్లర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా పెద్దమ్మ. ఇంతసేపు ఏం చేస్తున్నారు అని అరుస్తుంది రాగానే మా పైన. పెద్ద మమ్మీ తర్వాత మా మమ్మీ, తర్వాత మా పిన్ని అన్న. లోపల మా తాతయ్య పడుకున్నాడు, దగ్గరికి వెళ్దాం. ఏ పండుగ పబ్బాలు వచ్చినా మా అమ్మమ్మ ఇంటికి పోయేది, మా తాత ఎదురుగా వచ్చేది, నన్ను సంకలోన ఎత్తుకునేది. ఏమైంది అట్లా వండుకున్నావు? మేము వచ్చేసరికి మా అత్తయ్య 2 నాటుకోడులు ఉంటే వాటిని మర్డర్ చేసి మంచిగా కూర వండి పెట్టింది, బగారన్నం వేసింది. తిన్నాక ముచ్చట్లు స్టార్ట్ చేసినాం. ఇగో ఈయననే గొల్ల ముత్యాలు అనమాట మా తాత. అయితే తాత ఇగో మీ అమ్మ పేరేంది? ముత్తమ్మ కదా. మీ అమ్మకి ఎంతమంది పిల్లలు? మా అమ్మక మా అమ్మకు 7. మీ అమ్మ మర్చిపోయినావా? అట్లా ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్? నాతోని కొంచెం జెంటిల్ గా మాట్లాడచ్చు కదా. 7. నువ్వెన్నో? నేను 6. నువ్వు 6 అయినావా? లాస్ట్ ఎవరు? సాలే తాత లాస్టా? సరే, 6 తాతలు కదా. పెద్ద తాత ఎవరు? దమ్మే తాత. 7 ఉంటాడు. నేను చూసిండు ఆయన, చూడలేదా? ఇప్పుడు ఈ తాత ఎన్నో తాత? ఇప్పుడు దమ్మే తాత పెద్ద, నర్సే తాత 2. నర్సయ్య తాత అంటే ఎవరు? చినిపించకుండా ఆయన 2 ఆయననా? 2 ఆయన. ముత్తాలు ఆయన 3 ఆయన. ఆయన 3 ఆయన. మళ్ళా చంద్రబాబు పెద్ద కలిపి 4 ఆయన. ఏ పెద్దాడి? మామయ్య 4 ఆయన. 4 ఆయన. 5 ఆయన అబ్బాయి. అబ్బాయి 5 ఆయననా? 4 ఆయన. ఓయమ్మా, 7 ఆయన సాధారణ తాత. ఇప్పుడు అందరిట్లా నువ్వు ఒక్కడే కదా. అదనమాట మ్యాటర్. అందరి తాతల మధ్యలో మా తాత ఒక్కడే ఉన్నాడు. అయితే గొల్ల ఫ్యామిలీ మొత్తం 7 అనమాట. మళ్ళీ అందరు అబ్బాయిలే, ఒక్కరన్నా అమ్మాయిలు లేరన్నా. ఉన్నారా? ఆడబిడ్డలు ఉన్నారు? లేరు కదా, లేరు. అయితే వాళ్ళందరిట్లో మా తాత ప్లేస్ 6th ప్లేస్ అనమాట. ఈ ఊరికి ఈయననే పెద్ద మేస్త్రి. ఎవరన్నా ఉన్నారా అనే మీ దాంట్లో మేస్త్రి పని చేసేవాళ్ళు? ఎవరెవరు? ఏ తాత ఏమేం చేసేది? చంద్ర తాత చేసేది, అబ్బాయి తాత చేసేది, ముగ్గురు చేసేది. ఈ ఊరు పెద్ద మేస్త్రి అనమాట. ఈయన మేస్త్రి అంటారు. అప్పట్లో ఇల్లులన్నీ ఈయననే కట్టించేదంట. మా మమ్మీ వాళ్ళ ఇల్లు కూడా మా తాతనే కట్టిండు అనమాట. ఇంకా పెద్ద మమ్మల్ని కూడా నువ్వే కట్టినావు కదా. పెద్ద మమ్మల్ని కూడా మా తాతనే కట్టిండు. మా పిన్నోళ్ళది ఒక్కటి కట్టలే. అయితే ఈయనకి మళ్ళా 3 ఆడపిల్లలు. ఆ 3 ఆడపిల్లలు ఒక కొడుకు. అదనమాట. ఆడపిల్లలు 3 ఆడపిల్లల తర్వాత ఒక కొడుకు. మేము 3 ఆడపిల్లల పిల్లలము. 3 ఆడపిల్లలు వాళ్ళ భర్తలు వచ్చి ఇక్కడ ప్రతి పండగకి ఈయన ఉంటుండే. అయితే
ప్రతి పండగకి ఇన్న ఉంటుండే అనమాట. అప్పట్లో ఇగో ఈ ఇల్లు, ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది తాత ఇల్లు కట్టి? 40 సంవత్సరాలైనా 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు. అప్పట్లో అంటే ఇప్పుడు ఒక 20 years బ్యాక్ అనుకోండి. 20 years నుంచి నా పెళ్ళి అయినాక కూడా నేను ఇక్కడికే వచ్చినాము. ప్రతి పండగకి అందరం వచ్చి ఇక్కడికి వచ్చినాం. అయితే ఈ ఇల్లు ఎట్లా సరిపోతుండో తెలియదు కానీ ఉన్నాయి 3 రూమ్లు. అందులో ఒకటి కిచెన్, ఒకటి దేవుడి రూమ్ లాగా వాడుతుండే. మధ్యలో హాల్లోనే అందరం సర్దుకొని వండుకుంటుండే కదా తాత. అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాలు అందరూ వచ్చి ఆడనే వండుతుండే. ఒక్క రూమ్ లో వండుకుంటుండే. అసలు ఎట్లా గడిచిపోయినాయో. మళ్ళీ అందులోనే బియ్యం బస్తాలు ఉంటుండే, టీవీ అందులోనే ఉంటుండే. తాతలకు పొలం మస్తుంది అనమాట. వచ్చిన ఒడ్లు, పండిన బియ్యము, మళ్ళీ టీవీ, మేమందరము అసలు ఎట్లా అడ్జస్ట్ అవుతున్నానో ఏమో. ఆ కాలం ఎట్లా గడిచిందో. మళ్ళీ ప్రతి సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా 2 months 3 months ఈయనే టెండర్ వేస్తుండే అందరము. అట్లా గడుస్తుండే అనమాట. సమ్మర్లోనైతే ఇగో ఈడ ఆకిలి, ఈ ఆకిలి ఈడ పడుకుంటుండే. అప్పట్లో ఇంత లేదు, ఇదంతా మట్టి ఉంటుండే కదా తాత. ఇదంతా మట్టి. ఇంకా తాత వాళ్ళకి చేతన అయితే లేదని చెప్పేసి ఈ నుంచి ఆడదాకా ఇది ఊకనికే సరిపోతుండే. అసలు అప్పుడు నడుములు గుంజుతుండే. అయిపోయింది నాకు కథం. అదనమాట. ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు కొంచెం మోడిఫికేషన్స్ జరిగినాయి. కింద రోడ్ అంతా వీళ్ళకి చేతన అయితే లేదని చెప్పేసి కింద సిమెంట్ రోడ్ లాగా అట్లా వేసేసినాము. నీకు 3 అల్లుళ్ళు కదా, 3 అల్లుళ్ళు ఏ అల్లుడు అంటే ఇష్టం? ఈ రేంజ్ లో కప్లింగ్ మీద దడదాడంటే మనతో కాదక్క. చెప్పరా అది? మేము మీడియాలో అనమాట. అంటే సెకండ్ కూతురు పిల్లలం అనమాట. నేను, మా చెల్లి, మా తమ్ముడు. అయితే యాక్చువల్గా ఈరోజు ప్లాన్ ఏంటంటే అందరు వచ్చేది ఉండే, అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు, వాళ్ళందరూ వచ్చేది ఉండే. వాళ్ళు రాలే, హ్యాండ్ ఇచ్చిరు. లాస్ట్కి మేము ఒక్కలం బుక్ అయినాం అనమాట. మేము వచ్చినాం. ఇప్పుడు మేము మన్మరాళ్ళకి ఏమంటారు, మునిమన్వాళ్ళు అంటారా అని, మునిమన్వాళ్ళు వీళ్ళందరూ ఒకసారి చాలా రోజులు అవుతుంది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది కదా అందరు కలవాక. 5-6 సంవత్సరాలు అవుతుంది అందరు కలవాక. అందుకే కలుద్దామని అనుకుంటే ఈరోజు సండే అని కలిసినాం. కానీ ప్లాన్ ఫసక్ అయింది అనమాట. వచ్చినప్పుడు కదా, సెలవులలో వచ్చినప్పుడు కదా, బిడ్డ కడుక్కొని ప్రశాంతంగా. నువ్వు అమ్మోళ్ళకి అప్పుడు చిన్నప్పుడు జుట్లు వేస్తుండంట కదా, వేస్తుండే అట్లా. మరి అందరు చదువుకున్నారు, అమ్మ ఎందుకు చదువుకోలేదే? అమ్మ ఎందుకు స్కూల్ పంపించలేను? పంపిస్తుంటే పోలే, కొట్టినాడు 3 దాకా వేసిన బడికి పోతే పోలే. నువ్వు ఏడ్చినావా? కొట్టి దెబ్బలు కొట్టేసిన. ఎర్ర శరీరం 5 ఏళ్ళు వచ్చినాయి. 4 రోజులు ఎర్ర శరీరం అట్నే వస్తే 3 రోజులు వేసిన. ఇద్దరు కన్న కొట్టి ఎంత కొట్టినా బడికి పోలేదు. అదనమాట. అందరు చదువుకురు, మా అమ్మ ఒక్కతే చదువుకోలే. కానీ మస్తు తెలివి, ఈ ముత్యాలకి ఎంత తెలుగునో అంత తెలివి. ఏదన్నా చూస్తే మాత్రం ఇట్లా గుర్తుపెట్టుకుంటాయి. పేర్లు గుర్తుపెట్టుకోవడం, ఫోన్ల డైల్ ప్యాడ్ లా, అంటే చదువురాని వాళ్ళు ఫోన్ చేయరు కదా, అట్లాంటివి ఇవి మాత్రం అన్ని చేసేది అనమాట. మంచిగా ఫోన్లు కలపడం అవన్నీ చేసేది. అవో వెనకాల పోతుంది కదా, అవో గామనే మా అమ్మ, గొల్ల రోషమ్మ, రోజా పిలుస్తాం మేము. రోజావే చిన్ని రోజావే. వెనకటి బాగానే కష్టం. చిన్న లేక దుకాణం లేక ఒక ఉన్నట్టు అన్నట్టు ఉన్నారు. నలుగురు అనమాట. నలుగురులో అందరికి జాబ్లు ఉన్నాయి, అందరు మంచిగా వెల్ సెటిల్. మా అమ్మ ఒక్కటి మాత్రం చదువుకోక ఇంట్లో కూర్చుంది అనమాట అప్పట్లో. అయితే అప్పుడు మేము హాలిడేస్ కి వచ్చినప్పుడు ఈ నుంచి రైల్వే ట్రాక్ ఉంటుండే, ఆడిదాకా వాకింగ్ కి పోతుండే కదా. చిన్న తాత పిల్లలు, పెద్ద తాత పిల్లలు, మేము 7 తాతలు అని చెప్పినాం కదా. ఆ 7 తాతలు మనవడాళ్ళు అందరు వస్తే మాది ఒక పెద్ద గ్యాంగ్ ఉంటుండే. ఒక 20. ఇప్పుడు కూడా మన ఒక్క కుటుంబం 30 మంది దాకా. మా ఒక్క కుటుంబం 30 మంది దాకా అవుతుంది. ఒక చిన్నపాటి ఫంక్షన్ చేయాలంటే వీళ్ళ గొల్ల ఫ్యామిలీ ఒకటి చాలా అనమాట. అంత పెద్దగా ఉంటది ఈ ఫ్యామిలీ.
ఇంకా ఆ గ్యాంగ్ అంతా కలిసి ఆడికి వాకింగ్ పోతుండే. మళ్ళీ తర్వాత ఇక వచ్చినామంటే దగ్గరికి వెళ్తుండే. ఇంకా మళ్ళీ వచ్చినామంటే ఈ ఆకిళ్ళందరూ చిత్తడి అవుతుండే అని అగో అడుగుతుంది. ఇక మా అమ్మమ్మ ఎప్పుడు అప్పుడు పెండ తగులుతుండే కదా, ఆ పెండ తగలటానికి ఆకిలంతా పొరగాలు పాడి చేసిరు, పాడి పక్కన చేసిరు అని అప్పుడప్పుడు అరుస్తుండే అన్నమాట. సో అది ముచ్చట. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే మా తాత ఈ నలుగురిని సైకిల్ ఉంటుండే కదా, పాతకాలం సైకిల్, ఆ సైకిల్ మీద ఎమ్లకొండ గుట్ట అని ఉంటది, ఆడికి తీసుకుపోతుండే అంట. అంత సహజంగానే జీవితంలో అన్ని జరగాలని కోరుకుంటాను నేను కూడా. ఇంకా అప్పుడు అది అన్డెవలప్డ్, అంత డెవలప్ కూడా కాలేదు. అప్పట్లో తీసుకుపోతుండే అంట. ఎట్లా పడుతుండే సైకిల్ మీద అందరూ? ముందరొక్కళ్ళు వెనకొక్కళ్ళు నడుమొక్కడిని మూటొక్కళ్ళని ఎత్తి మీద పోయి అసలు ఎత్తుకాడికి పోయి నడ కాలు పెట్టి తొక్కపోయేది. కాదు ఆ మూటలు అవన్నీ ఎట్లా సైకిల్ సైకిల్ మీద పడుతుండే. అమ్మమ్మ కూడా కూర్చుంటుండే సైకిల్. ఎన్నడన్నా పడ్డావా అట్లా తోలుకపోయినా? అప్పుడు వాళ్ళే ఇప్పుడు పడలేదు. ఎప్పుడు వాళ్ళే ఎత్తి మీద పోయి కాలేసి నడుమేది, నలుగురు దిక్కుపోయేది. అంత పెద్ద కొండపైకి గుట్టకాయని సైకిల్ పెట్టేది, మీకు నడుచుకుంటూ పోయేది. నడుచుకుంటా పోయేదా? మొక్కి వచ్చి పోయిన కోసుకొని కింద విని దాని మళ్ళీ వచ్చే సైకిల్ వచ్చేది. మా తాతకి నరసింహస్వామి అంటే మస్తు ఇష్టం అన్నమాట. సో ఎప్పుడు ఏ పండుగ వచ్చినా ఏది వచ్చినా ఎమ్లకొండ గుట్ట పోయి మస్తు ఇట్లా చేసుకొస్తున్నాయంట. నాకు ఇప్పటికి అదే పరిశ్రమ అనిపిస్తుంది. ఒక సైకిల్ మీద మామూలుగా ముగ్గురు కూర్చోవాలంటేనే కష్టంగా ఉంటది. అప్పట్లో నలుగురు పిల్లలు, మళ్ళీ మా అమ్మమ్మ, మళ్ళా తాత, మళ్ళా వాళ్ళతోటి పోయేటప్పుడు సామాన్లు హ్యాట్స్ ఆఫ్ తాత. అట్లా పోయేది. గిన్నెలు గొయ్యలు తగిలిచ్చేది, శరీర బియ్యం పోసుకునేది, అట్లా వచ్చేది. ఆల్మోస్ట్ 3 years చదువుకున్నాండి. మా తీసుకొచ్చేది. వేసాడు మా తాత కొంచెం బంగారం అన్నమాట. మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు పోవాలంటే మాత్రం అంటే అదొక ఎమోషన్ ఉంటది కదా. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక టైం స్పెండ్ చేసి మళ్ళీ పోవాలంటే నేనైతే అస్సలు పోకపోతుండే. అట్లా మా డాడీ తోటి మస్తు సార్లు తను నేను వచ్చి పోయేటప్పుడు బస్ ఎక్కించేటప్పుడు నేను ఎక్కను అని అంటే అయితే నేను కొత్త మనసు అని చెప్పేసాను అనుకూసో జరిసేపు నేను లేసాను అనుకూసో నేను తెచ్చేసతి నా యూట్యూబ్ ఛానల్ మంచిగా క్లిక్ అయ్యి నాకు పైసలు వస్తాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ మా అమ్మమ్మ అన్నమాట, గొల్ల రోషమ్మ. మేము అందరం రోజా అంటాము. ఇప్పటికి మా తాతని గొల్ల ముత్యాలు అని పిలుస్తాము. చెప్పమ్మ నీ మనవరాళ్ళ గురించి, మనవడిల గురించి చెప్పు ఒకసారి. పెద్ద బిడ్డకు ఇల్లు వస్తాయా? పెద్ద బిడ్డకు 2 కొడుకులు 1 బిడ్డ. నా రెండో బిడ్డకు 2 బిడ్డలు 1 కొడుకు. చిన్న బిడ్డకు 1 కొడుకు 1 బిడ్డ. అట్లా నాకు 3 బిడ్డలు 1 కొడుకు. మీరు ఎంత మంది అది కూడా చెప్పు. నీకు ఆగావు, మీరు 3 బిడ్డలు 1 కొడుకు కదా, నీకు వాళ్ళందరూ ఇట్లా ఎవరైనా ఇష్టం ఎక్కువ? నాకా 3 ఇష్టమే. బిడ్డలతో పాటు కొడుకు కూడా ఇష్టమే. నా కొడుకు ఇష్టమే. అందరు ఇష్టమే. అందరు ఇష్టమేనా? అందరికంటే ఎక్కువ అని ఒకరు ఉంటది కదా. ఇక అట్లా ఏముండదు, అందరు నాకు కావాలి. మనవాళ్ళు మనవరాళ్ళలో ఎవరు ఇష్టం? మనవాళ్ళు మనవరాళ్ళలో ఎవరు ఇష్టం? ఒక్కళ్ళు ఉంటారు. సరే కార్తిక్ గడు ఉన్నది తను ఇష్టం కదా. అంత ఎక్కువ ఇప్పుడు నాకు పెద్దనాన్ని కొట్టాడుతుంది. పెద్దనాన్ని చూస్తున్నావా ఈ వీడియో? నీకోసం కొట్లాడతావా? పెద్దనాన్ని కొట్లాడుతుంది. నీకమ్మమ్మ? నాకు కూడా, నాకు చిన్న నాన్న ఇష్టమే, పెద్ద నాన్న ఇష్టం. ఇంకా ఇంకా పిల్లలు అందరూ అబ్బి సిద్ధు
కార్తీక్ కార్తీక్, సిద్ధు, అందరు సిద్ధు ఇష్టమే మీద కూడా ఇష్టమే మా కుటుంబ పిల్లలు అంతా ఇష్టమే ఇక. ఇట్లా అట్లా అంతా ఇష్టం అట్లా. ఎప్పుడన్నా వచ్చి మేము లొల్లి చేస్తాం కదా, అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? మూడు ఏమనిపిస్తది? మాకు అందరు ఎందుకు వచ్చి రావాలి, వీళ్ళు వెళ్ళిపోరా నాకు రావాలి, నాకు అప్పుడప్పుడు వచ్చి గిట్ల రావాలి అనేది కనిపించదా? నాకు ఇష్టం. అందరు గిట్ల రావాలి అని నాకు ఇష్టం. ఏమంటారు, అమ్మమ్మకి కూరగాయల డబ్బు ఉంటుండే, ఆ డబ్బాలో పోయి ఎప్పుడు మేమే కూర్చొని అన్ని ఖాళీ చేసేస్తుండే వచ్చినప్పుడల్లా. అప్పుడు తిడుతుండే అన్నమాట, ఏది అన్ని మీరే తింటారా, గిరాకీ రావద్దా అని అట్లా ఉంటుండే. తాత ఏమిచ్చిండే? తాత అమ్మమ్మ నీకు ఎప్పుడన్నా ఏమన్నా ఇచ్చిండా? పుస్తల తాడులా కాల్చి కలిసాడు తాత. ఇంకేంది మరి? మీకు ఎప్పుడు పెళ్ళయింది? మాకా నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు అయింది? నాకు 10 సంవత్సరాలు ఉండొచ్చు విద్య. 10 సంవత్సరాలా? అంతే. నీకెంత? 16 16 సంవత్సరాలు ఉంటాయా? అయితే అప్పట్లో గట్టుకుంటుండే కదా, గట్క మా తాత తినపోతుండే అంట. ఇలా అప్పటి నుంచి పొలాలు ఉండే అంట. ఏందే అయితే మా తాత గట్క తినకపోతుండే, రైస్ తింటుండే అంట. ఇక ఎప్పుడు ఇంత తిన్నా వాళ్ళత్త అందరికి గట్క పెడుతుండే అంట. ఎప్పుడు తిన్నా ఇంత అందకెళ్ళి అన్నం మా భార్య కోసం అని పక్క పెడుతుండే. అదే అలవాటు ఇప్పటిదాకా మా తాతకు అనమాట. ఇప్పటికైనా సరే అన్నం తీసి కొంచెం అట్లా పక్కకు పెడతాడు తిన్నాక. అవును కదా తాత? ఎందుకట్లా? ఎందుకు మీ అమ్మ పెట్టకపోతుండే కోడలు? ఏమో మరి దేవుడు చెప్పిండు, దేవుడు చెప్పిండు, నాకేస్తాడు, ఇక నాకు ఇడిచి పెడతాడు. అంటే తాతల సగం నువ్వు కదా, అందుకే నీకు సగం పాలిస్తున్నాడు అంతే కదా. మా తాత ఎంగు ఉన్నప్పుడు మస్తు ఉంటుండే, హీరో లెక్క ఉంటుండే. ఫోటో చూపిస్తాం మీకు లాస్ట్ కి. సరేనా తాత? సరే తాత నిమ్మకాయ చెట్టు మస్తు పెద్దగా అయింది, అసలు చిన్నగా ఉంటుండే. ఇదనమాట ఇది అంతా గార్డెన్ ఏరియా. ఒకప్పుడు ఇది కూడా వాకిల్ లాగా ఉంటుండే, చాలా పెద్దగా ఉంటుండే అనమాట. ఇదంతా ఏదికే మస్తు కష్టమవుతుండే. ఇంకా అందుకే మా మామయ్య ఇవన్నీ ఎందుకులే, ఇద్దరే ఉంటారు అని చెప్పేసి తీసేసింది. ఇంకా ఇట్లా మా అమ్మమ్మ ఇంట్లో చెట్లు సెట్ చేసుకుంది. మా అమ్మమ్మకి చెట్లు అంటే మస్తు ఇష్టము. అంత ఆర్గానిక్ ఫుడ్. ఇంకా ఇది సొరకాయ చెట్టు అనుకుంటా, ఈ పూలు వచ్చినాయి కదా, ఎంత సొరకాయ చెట్టు, చాలా పూలు ఉన్నాయి. ఇంకా లోపల జామకాయ చెట్టు ఉంది. ఇంకొకప్పుడు ఇక్కడ కనకాంబరాల చెట్లు ఉంటుండే, మస్తు ఉంటుండే. ఇగో వీళ్ళు కోళ్ళను కూడా సాగుతారు. ఇప్పుడు వచ్చి 2 కోళ్ళను మేము మర్డర్ చేసినాము. మస్తు కోళ్ళు పెంచుకుంటున్నాము ఇక్కడ. మిరప చెట్లు ఇవన్నీ. ఈ నిమ్మకాయ చెట్టు ఒక 100 కాయలు వెళ్తాయేమో, అన్ని కాయలు ఉన్నాయి. మీకు క్లియర్గా కనిపిస్తుంది లేదు? బాగుంది. అసలు ఒకప్పుడు కరివేపాకు చెట్టు ఎవరింట్లో ఉండకపోతుండే. కరివేపాకు, గోరింటాకు మా ఇంట్లోనే పెద్ద చెట్టు ఉంటుండే. ఇంకో ఇదే అది. తర్వాత రాను అది కొట్టేసి ఇట్లా చేసేసారు అనమాట. ముగ్గురు తమ్ముడు అయితే ఒక తమ్ముడు పోయండి. నేను ఒక ఆయన ఎడుగుతున్నానా? తాతయ్య చూడే, తాతయ్య చూడ ఏం లేవు. మీ ఇద్దరు అక్క చెల్లెలు ఎంతమంది మీరు? మీ అక్క పోయిందా? సుంక్షలామే నువ్వే పెద్దనా అందరికంటే? నువ్వు 2వ కాదా 3వ కాదా? తమ్ముడు, తమ్ముడు వెనక తమ్ముడు పోయినాడు. ఆయనకాయ